విశాల్, ఏమైంది? చేపల పులుసు ముద్ద నోట్లో పెట్టుకోగానే అలా బొమ్మలా ఉండిపోయావేంటి? అంటే ఈ చేపల పులుసు తింటుంటే ఎందుకంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నావు విశాల్? కారణం ఏంటి? ఏం లేదు. అచ్చున్న ఆరాధన చేసిన చేపల పులుసులానే ఉంది. కార్తీక్, ఈరోజు లంచ్కి రాకపోయి ఉండుంటే ఇంత గొప్ప అనుభూతిని మిస్ అయ్యి ఉండేవాణ్ణి. థ్యాంక్ యూ కార్తీక్. కానీ నా ఫీలింగ్ అవునో కాదో కరెక్ట్గా తెలియాలి అంటే ఈ చేపల పులుసుని నారప్పతో టేస్ట్ చేయించాలి. కార్తిక్, ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం ఈ చేపల పులుసుని ఒక బాక్స్లో వేసి ఇవ్వగలవా? ష్యూర్, వై నాట్. బాలరాజు, బాక్స్లో చేపల కూర తీసురా. అలాగే సార్, మీరు కానివ్వండి. మీ భోజనం అయ్యేలోపు సార్కి లంచ్ బాక్స్ నేను రెడీ చేస్తాను. నా దేవుడయ్య నన్ను మర్చిపోలేదు. దేవుడే భోజనానికి ఇంకా రాలేదేంటమ్మా? డాక్టర్ కార్తిక్ ఇంటికి లంచ్కి వెళ్ళాను నాన్న. ఓ అట్లనా? వాళ్ళిద్దరికి దోస్తానా బాగా కుదిరినట్టుంది. మామూలుగా కాదు నాన్న, జిగిరి దోస్తులయ్యారు. ఎవరో ఒకరు మనసులో కష్ట సుఖాల్ని పంచుకోనికి దగ్గరయ్యారు. సంతోషం. ఆయన ఎన్ని పంచుకున్నా పెండ్లయ్యేంతవరకే కదమ్మా. ఆ తర్వాత అన్నీ నీతో పంచుకోవాల్సిందే. భార్యని మించిన దోస్తానా ఎవరుంటారు? ఏమంటావు? అవుగాని ఈ డాక్టర్ సాబ్ ఇంట్లో లంచ్కి నిన్నెందుకు తోలుకుపోలేదు? ఏమో నాన్న, నేను అడగలేదు. మగాళ్ళు ఏవో మాట్లాడుకుంటారు, మధ్యలో ఆడవాళ్ళు ఎందుకని తీసుకెళ్ళి ఉండడు. నారప్ప, ఒక నిమిషం కూర్చో. ఏంది దేవుడయా? ఏంది బాబు, మస్తు హుషారు మీద ఉన్నావు? ఎస్, నిజంగానే హుషారుగా ఉన్నాను. ఎందుకు నీకిప్పుడే తెలుస్తుంది? ఇదిగో చేపల పులుసు. ఇష్టం కదా? పెడుతున్నావు అర్జెంటుగా దీన్ని టేస్ట్ చేయనారప్పా. అమ్మో, ఇప్పుడు నా వల్ల కాదు. నువ్వు టేస్ట్ చేసి చెప్పాల్సిందే. నా వల్ల కాదు దేవుడయ్యా, అని చెప్తున్నాను కదా. ఇప్పటికే చాలా ఎక్కువ తిన్నా. కావాలంటే దీపమ్మకి పెట్టు. నథింగ్ డూయింగ్. అస్సలు కుదరదు. ఇది కేవలం నీకోసం తీసుకొచ్చాను. కమాన్, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. కమాన్, ఫాస్ట్. దేవుడయ్యా, నాతో కాదని చెప్తున్నాను కదా. వద్దంటే ఎందుకు బావా బలవంతం చేస్తావు? వదిలేసాయి. నారప్ప, నేను లాస్ట్ సార్ అడుగుతున్నాను, నువ్వు తింటావా? నన్ను కలిపి నీ నోట్లో పెట్టమంటావా? ఏదో ఒకటి చెప్పు. అరే, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ముందు తిను. నాన్న, బావా వదిలిపెట్టేలా లేడు కానీ తినేసాయి, తప్పదు. అంతేనంటవా బిడ్డ? నువ్వు కాని నారప్ప. తినున్నారప్ప. ఈ వాసనకే స్వర్గం కనిపిస్తున్నది. ఏం చేపల పులుసు, కమ్మగా ఉంటది.
నోట్లో ముద్ద పెట్టుకుంటే ఉంటది చూడు నారప్ప, లొట్టలే లొట్టలు. ఎలా ఉంది నారప్ప? చెప్పు నారప్ప, నీ రియాక్షన్ నాకు కావాలి. చేపల పులుసు ఎలా ఉందో నాకు కావాలి. చెప్పు నారప్ప, చెప్పు. బాబు, అచ్చు నా బిడ్డ ఆరాధన చేసేట్టే ఉంది. నా పానం లేచొచ్చింది. నా ఆరాధన నా కళ్ళ ముందు అగిపిస్తోంది. అంత బాగుందా నాన్న? నా బిడ్డ చేసేటి చేపల పులుసుకి దీనికి కొంచెం కూడా తేడా లేదమ్మా. కార్తీక్ ఇంట్లో తినగానే సరిగ్గా నాకు అలాగే అనిపించింది నారప్ప. ఏమో చేపల పులుసు చూడగానే ఆరాధన గుర్తొచ్చి నాకు అలా అనిపించిందేమని డౌట్ పడ్డానారప్ప. నువ్వైతే నాకన్నా పర్ఫెక్ట్ గా చెప్తావని నీకోసం అడిగి మరీ తీసుకొచ్చా. బాబు, మనుషులు పోలిన మనుషులుంటారని ఎరకే గాని చేపల పులుసులు కూడా ఒకళ్ళు వండినట్టు గింత కూడా తేడా లేకుండా ఇంకొకళ్ళు వండుతారని గీ దినమే తెలిసింది బాబు. నా బిడ్డే బతికొచ్చి వండి పెట్టినంత ఆనందంగా ఉంది దేవుడయ్యా. అరే, చేపల పులుసు బాగున్నంత మాత్రాన అంత దూరం ఆలోచించాలా నాన్న? విచిత్రం కాకపోతే? అది కాదు దీపా. బావా, అక్కడ తిన్నదే కాకుండా అసహ్యంగా అడిగి ఇంటికి తీసుకురావడం ఏంటి? ఆ డాక్టర్ ఏమనుకుంటారు? చేపల పులుసు తిన్నాక నన్ను నేనే మర్చిపోయింది దీపా. అడగచ్చా అడగకూడదా, తప్ప ఒప్పని ఏమీ ఆలోచించలేదు. నా డౌట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి నారప్పకు తీసుకురావాల్సి వచ్చింది. తీసుకొచ్చాను అంతే. ఆరాధన చేపల పులుసుతో బావ లైఫ్ లోకి ఎంట్రీ ఇద్దామనుకుంటుందా? దాని ఆటలు అస్సలు సాగనివ్వను. అవుగాని దేవుడయ్యా, గీ చేపల పులుసు ఎవరు చేసిరు అడిగినవా? అసలు ఆ ధ్యాసే నా మనసులోకి రాలేదు నారప్ప. ఏదో తన్మయత్వంతో అలా ఉండిపోయాను. పోనీ ఇప్పుడు మాత్రం పోయిందే ఉంది బాబు. జర డాక్టర్ బాబుకి ఫోన్ చేసి కనుక్కో. ఎవరో ఏ ఊరు మనిషో తెలిసిపోతుంది కదా. ఆహా, ఫోన్లో వదిలేనారప్ప. మళ్ళీ వెళ్ళినప్పుడు అడగడమే కాదు, ఆ మనిషిని చూసొస్తా కూడా. మర్చిపోకుండా చూసిరా బాబు. అలాగే. అంత అవసరమా? దీపా, దీపా, అప్పుడప్పుడు తను అలాగే ఉంటుందిలేనారప్ప. నువ్వు తిన్నారప్పా. సో డాక్టర్ కార్తిక్ ఇంట్లో ఉన్న పవిత్ర ఆరాధన అనే విషయం తేలిపోయింది. సాధ్యమైనంత వరకు ఈ మ్యాటర్ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేయాలి. విశాల్ తనకి దూరం అవుతున్నాడని తెలిసి ఆరాధన చేపల పులుసు డ్రామా ఆడుతోంది. ఈ నంబర్ ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుందే. బావ మొబైల్కి వచ్చింది. రైట్, ఇది ఆరాధన నంబర్. హలో
ఆరాధనిక్కడ. తెలుసు. ఏం జరుగుతోందక్కడ? చేపల పులుసు లొట్టలేసుకుంటూ తిన్నారా? నా సేతి చేపల పులుసు ముద్ద నోట్లో పెట్టుకున్నాడో లేదో, నా దేవుడయ్య మనసు నన్ను తలుచుకున్నది. కండ్లలా నీళ్లు పెట్టుకున్నాడు. కావాలని నేను లోపల గదిలోనే ఉండిపోయినా. ఆ టైంకి నేను గిట్లా దేవుడయ్య కండ్ల ముందుకొచ్చి నిలబడుంటే నీ కథ వేరే లెక్కుంటుండే. కలలు కంటున్నావు, భయపడుతున్నావు, అతిగా ఆశపడుతున్నావు. నీకు మిగిలిడిది నిరాశే దీపా. ఆఫ్టర్ ఆల్ చేపల పులుసు నీ కాపురం నిలబట్టదు ఆరాధన. నువ్వు ఆఫ్టర్ ఆల్ అనుకున్న గా చేపల పులుసే నీ ఇంట్లో కలకలం సృష్టించింది దీపా. అలాంటిది నేను డైరెక్ట్గా అందరి ముందు ఆ ఇంట్లో అడుగు పెడితే నీ పరిస్థితి ఏంటో నువ్వు ఊహించుకో. నా బావ చేపల పులుసు తిని నిన్ను తలుచుకున్నాడే గాని నిన్ను చూడాలని అస్సలు అనుకోలేదు. అది నీ విలువ. సరే, ఎవరు ఏమనుకుంటున్నారో ఏమనుకుంటారో చూద్దాం. రేపు నీ నట్టింట్లోనే నిలబడబోతున్నా. ఏం జరుగుతుందో చూడు. చేతికి చిక్కిన చాప పిల్ల కూర వండుకొని తినేలోపు పారిపోయింది. వాచ్మెన్ ని నమ్ముకొని మొత్తం బాధ్యతంతా వాడి నెత్తిమీద పెట్టావు. సింపుల్ గా వాడు చేతులెత్తేసి వాడు కొంప ముంచాడు. చాతగని విధవ, చాతగని విధవ. ఏమండి, మీరు నన్ను తిడుతున్నారా వాచ్మెన్ తిడుతున్నారా? క్లారిటీగా చెప్పండి. ఇప్పుడు అది అవసరమా? అవసరమే. ఆరాధన చేయి జారిపోయిందని ఒక పక్క నేను గుండెలు బాదుకుని ఏడుస్తుంటే మీ దెప్పి పడుపు మాటలేంటి? ఆరాధన స్టోర్ రూమ్ లో కట్టేసినప్పుడు నువ్వు కూడా పక్కనే ఉన్నావు కదా బావా. ఆరాధనకి కాపలాగా వాచ్మెన్ వద్దు, నేనే ఉంటానని నువ్వెందుకు చెప్పలేదు? బావుంది చాముండేశ్వరి. అలా ఎలా అంటాను? ఆరాధనకి కాపలాగా నేనెలా ఉంటాను? అది కుదిరే పనేనా? ఆరాధనకి స్పృహొచ్చి కళ్ళు తెరిస్తే, నన్ను చూసేస్తే, భోజనాల ఏర్పాట్లని మనం అంతసేపు అక్కడ కాపలా ఉంటే అక్కకు అనుమానం రాదా? కదా, అలాంటప్పుడు మనకి వాచ్మెన్ తప్పితే ఆ సమయంలో వేరే గతి లేదు కదా. అవునా? అవును. అన్నీ తెలిసి మరి నన్నెందుకు బ్లేమ్ చేస్తున్నారు? ఏదో ఫ్రస్ట్రేషన్లో అలా అనేశానులే. వదిలే. ఫ్రస్ట్రేషన్ మీకే కాదు, నాకు ఉంది. ఈ పెళ్లి వరకు ఆరాధన్ని ఏదో విధంగా మేనేజ్ చేసి బయటపడకుండా చూద్దామనుకున్నా. ఒక్కసారి విశాల్ దీప మెళ్ళో తాళి కట్టాక అంతా అయిపోయినట్టేగా. దీప పెళ్లి సరే మనీశ్వరి, ఆరాధన తలుచుకుంటే ముందు మన పెళ్లి జరుగుతుంది. ఎందుకు మన మీద జాలి చూపిస్తుందో, ఎందుకు మన గురించి ఓపెన్ గా బయట పెట్టడం లేదో తెలియక పిచ్చ కన్ఫ్యూజన్ గా ఉంది. నిద్ర పట్టి చావడం లేదు తెలుసా? ఏమండి, ఆరాధన బతికే ఉందన్న సంగతి మన దీపక్ చెప్పేస్తే ఎలా ఉంటుంది? మనకు కొంచెం టెన్షన్ తగ్గుతుందేమో. అంటే నాకు అలా అనిపించింది, షేర్ చేశాను. నీ కూతురు గురించి పూర్తిగా తెలిసే నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? అదో త్యాగాల పుట్ట. ఆరాధన బ్రతుకుందని తెలియగానే అది చేసే మొదటి పని వాళ్ళిద్దరినీ కలపడం. అదే నిజమే. మనం దీపం నమ్మలేం. మన రక్తం పంచుకొని పుట్టింది, కానీ పొరపాటున కూడా మన పోలికలు ఒక్కటి రాలేదు. ఏ నిమిషాన ఎలాంటి బాంబు మీద పడుతుందో అని క్షణక్షణం భయపడుతూ బతకడం చాలా కష్టంగా ఉంది మునీశ్వరి. బీపీ పెరిగిపోతుంది నాకు. ఈసారి ఆరాధన నా కంట పడాలి, వదిలేదే లేదు. ఎంత దూరమైనా వెళ్తా, ఏదైనా చేస్తా.
ధైర్యం ఏంటే? తెలిసి పులిబోన్లో కడుగు పెడుతుంది. అది ఇంకా లోపలికి రాగానే మీరు వెనకాలే వెళ్ళి తలుపేసేయండి. ఈసారి పారిపోవడానికి వీల్లేదు. ఏడుంది నీ కూతురు? పిలు. ఆరాధన వచ్చిందని చెప్పు. ఎలా ఉన్నావు ఆరాధన? నువ్వు బతుకున్నావని తెలియగానే ఎంత సంతోషపడ్డామో తెలుసా? ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నాము. నాకు ఓవర్ యాక్షన్లు భరించే ఓపిక లేదు. అర్జెంటుగా నీ కూతుర్ని పిలు. ఇంట్లో ఎవరున్నారు? పిలు. మా ఎవరు లేరమ్మా, ఇంట్లో అందరూ గుడికెళ్లారు అని చెప్పమందా నీ కూతురు? లేదమ్మా, ఇంట్లో అందరూ నిజంగానే గుడికెళ్లారు. మరి మీరు పోలేదెందుకు? మీరు మామూలోళ్ళు కాదు, జాదూగాళ్ళు. ఏదో ప్లాన్ మీదనే ఉంటారు. ఎందుకమ్మా అంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు? పిన్ని అంటూ నోట్లో తేనె వేసుకుని పిలిచినట్టు తీయగా పిలిచేదానివి, ఎంతో మర్యాదగా చూసుకునేదానివి. సడన్ గా నీలో ఈ మార్పేంటమ్మా? ఈ మార్పేందో ఎందుకో అని నీ కూతురు చెప్పలేదా? నీ కూతురు అంటూ అలా దూరం చేసి మాట్లాడుతున్నావేంటమ్మా? దీపా నీ చెల్లెలు. అవునమ్మా, రక్తం పంచుకు పుట్టిన అక్కా చెల్లెల కంటే ఎక్కువ ప్రేమగా ఉండేవాళ్ళు. స్వార్థం ముందు ప్రేమకి అర్థం లేకుండా పోయింది, విలువ లేకుండా పోయింది. ఓం సహస్రశీర్షా పురుషः సహస్రాక్షः సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వాచ్చతిష్టదశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోऽధ్యాయాగుశ్చ పూరుషः పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వదైత్పురుషः. అయినా మీతో నాకు మాటలేంది? సవాల్ చేసింది మీ కూతురు, దాంతోనే తేల్చుకుంటా. ఫోన్ మాట్లాడే దమ్మే లేని దానికి నాతో ఛాలెంజ్ ఏంది? ఇంత పిరికిదాన్ని ఎట్లగన్నావు? మాటలు మాత్రం కోటలు దాటుతాయి. అది కాదమ్మా, గుడికెళ్లారు కదా, పూజలో ఉండుంటారు. నాకవన్నీ తెలవదు. దీప నాతోని మాట్లాడాలి గంతే. కొంచెం గ్యాప్ ఇవ్వు ఆరాధన. ఇచ్చినా గ్యాప్ ఇచ్చినందుకే నెత్తి మీదకెక్కి ఆడుతుంది. ఇంకొక్కసారి ఆ తప్పు చెయ్యను, అస్సలు చెయ్యను. ఓం సంరాజంచ విరాజంచాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయాముఖే తయామాసగుంసృజామసే మానో హిగుంసేజ్జాతవేదో గామశ్వం పురుషం జగతో అభిభ్రదగ్నాగహి శ్రియా మా పరిపాతయా. సాయినాథాయ నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరే శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కరోమి. పూజ అయిపోయింది, బంధువులకి ఇంకా పత్రికలు పంచిపెట్టుకోవచ్చమ్మా. అలాగే పూజారి గారు.
దేవునికి మొదటి శుభలేఖ ఇచ్చినాం, చదువుకున్నాడు, దీవించిండు. ఇక మనం దిగులు పడే అవసరమే లేదు. నా బిడ్డ మెళ్ళలో తాళిపడే వరకు గా దేవుడే సల్లంగా చూసుకుంటాడు. ఏమైంది? ఎలా అయినా సరే ఈ రోజు కార్డ్ దేవుడి పాదాల దగ్గర పెట్టి పూజ చేయించాల్సిందే అంటూ పట్టుబట్టా. జరిగిపోయింది. తృప్తిగా ఉందా? దీపా, ఈరోజు మంచి రోజా? ఏ రోజే కాదు బాబా, ఇక నుండి అన్ని మంచి రోజులే. ఎవరిని పట్టించుకోను, ఎవరు అడ్డొచ్చినా లెక్క చేయను. నా బావ నా సొంతం, కేవలం నాకు మాత్రమే సొంతం.